ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు అనే నినాదంతో మన రాష్ట్రంలో ఉన్న 4 గ్రామీణ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయడం అనేదని, దీనిలో భాగంగా 1352వ శాఖను బుట్టాయిగూడెం మండల దొరమామిడి గ్రామంలో శంకరాపు శ్రీనివాస్ షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రారంభించడమైనదని బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు అయిన తరువాత మొట్టమొదటి శాఖను ఇక్కడ ఏర్పాటు చేయడమనేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఐటీడీఏ పిఓ రాములు నాయక్ మాట్లాడుతూ, దొరమామిడి ప్రాంత గిరిజనులు, రైతులు, డ్వాక్రా మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లి బ్యాంకు సేవలను పొందడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ జమ్మీలాల్, రీజనల్ మేనేజర్ శ్రీదేవి, బ్యాంకు యూనియన్ నాయకులు వెంకట్, స్థానిక బ్రాంచ్ మేనేజర్ ఆశీష్, ఎంపీడీఓ జ్యోతి, ఎంపీపీ తెల్లం రమణ, గ్రామ సర్పంచ్ తెల్లం రాముడు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి జిఎస్ఎన్ నాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో ఈరోజు ఐటీడీఏ పిఓ రాములు నాయక్ గారి సమక్షంలో ఒక కొత్త బ్రాంచ్ను దొరమామిడిలో ఓపెనింగ్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ రోజుతోటి 1351 శాఖలు ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 1352వ శాఖ ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దాకా పలు గ్రామాలు ఉన్నటువంటి దొరమామిడి గ్రామంలో ఇంతవరకు బ్యాంకింగ్ సదుపాయాలు లేవు. ఇక్కడ ప్రజలు దాదాపుగా బుట్టాయిగూడెం కానీ లేదా జంగారెడ్డిగూడెం కానీ వెళ్ళి బ్యాంకింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ గ్రామ ప్రజల చుట్టుపక్కల గ్రామాలకి సౌకర్యవంతంగా ఉండే రకంగా ముఖ్యంగా రైతులకి, డ్వాక్రా మహిళలకి, చిన్న సన్నకారు రైతులకి, చేతి వృత్తుల వారికి సహాయపడేలా అన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ సదుపాయాలతోటి ఈరోజు దొరమామిడిలో మేము నూతన శాఖను ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 1350 రోజు ఓపెన్ చేసిన బ్రాంచ్లను 1352 శాఖలు, దాదాపుగా 1,32,000 కోట్ల వ్యాపారంతో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్గా ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అత్యధిక శాఖలు కలిగినటువంటి బ్యాంకు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి ఒక్క గడపకి కూడా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏదైతే పిలుపునిచ్చారో ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే ఒక నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ప్రతి డ్వాక్రా మహిళా సంఘంలో ఒక మహిళనన్నా మేము పారిశ్రామికవేత్తగా తయారు చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. ఈరోజు 13 గ్రామీణ బ్యాంకులు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. అలాగే మన బుట్టాయిగూడెం మండలము దొరమామిడి బిజినెస్కి, అగ్రికల్చర్కి, కమర్షియల్కి దేనికైనా బాగా పేరున్న గ్రామము. ఇక్కడ బ్యాంకు సౌకర్యం లేకపోతే ఇటు జంగారెడ్డిగూడెము, ఇటు కోయిలగూడెము ఆ ఏరియాలో పోవాల్సిన రైతులు చాలా విస్కీతున్నారు. మనకి అందుబాటులో ఉన్నందుకు మనకి చాలా సంతోషము. అలాగే నేను
బ్రాంచ్ మేనేజర్కి అందరికి కోరుకునేది ఏంటంటే రుణ సౌకర్యం ఇచ్చేటప్పుడు దయచేసి మా రైతులు కానీ డోక్రా మహిళలు కానీ విసిగించకుండా తిప్పకుండా వెంటనే పని అయ్యేటట్టు చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే